విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర హోం విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అనిత శనివారం నెల్లిమర్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దివ్యాంగులైన బైరెడ్డి సూరిబాబుకు 6,000 రూపాయలను, జామి సన్యాసరావుకు వృద్ధాప్య పింఛను, పాత బకాయిలతో కలిపి 8,000 రూపాయలను, వి లక్ష్మికి 4,000 రూపాయల నగదును మంత్రి చేతుల మీదుగా అందించారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కరోజు ముందే పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కల్సటి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం మాధవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఇట్లా ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందే పంపించారు. సార్ సార్ ఫోటో అమ్మా ఒకసారి పెట్టుకోండి.